ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపడుతూనే కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తొలగించాలని ఆదేశించారు. స్వయంగా ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం అదే వేదికపై నుంచే ప్రగతి భవన్ కంచె తొలగించారు. అంతకుముందే రేవంత్ ఆదేశాలు జారీ చేయడంతో ప్రమాణ స్వీకారం జరిగే సమయానికి గ్రిల్స్ తీసివేస్తా జరిగింది. ఇక గ్యాస్ కట్టర్లతో ఇనుప గ్రిల్స్ ను కత్తిరించి తొలగించారు. దీంతో ఇక్కడ రోడ్డు వెడల్పయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. కేసీఆర్ కంచుకోటగా ఏర్పాటు చేసుకున్న ప్రగతి భవన్ ముందున్నటువంటి గ్రిల్స్ అన్ని కూడా 24 గంటల్లో తీసివేయాలంటూ కూడా తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి మొదట ప్రమాణ స్వీకారం చెప్పినటువంటి మొదటి పని చేస్తున్నటువంటి మొదటి పని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత మొదటిగా చేస్తున్నటువంటి పని ప్రగతి భవన్ ఎదురుగా ఉన్నటువంటి కంచు కోటను తీయాలి అన్నటువంటి సంకల్పంతో 24 గంటల వ్యవధిలో ఖచ్చితంగా కూడా ఈ యొక్క కంచుకోటను తీయాలి. ఇక ఏదైతే బేగంపేట వైపు వెళ్లాల్సినటువంటి ట్రాఫిక్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని చెప్పిన నేపథ్యంలో పనులు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం మొదలైనప్పటి నుంచి ఇక రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మేరకు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అయిపోగానే వెంటనే ఈ యొక్క తీర్చివేత ఏదైతే ఈ యొక్క కంచుకోటను తీసేటువంటి గ్రిల్స్ తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ పోలీసు వ్యవస్థలో పోలీసులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ సమక్షంలో కూడా ఒక ప్రగతి భవన్ ఎదుట ఉన్నటువంటి గ్రిల్స్ ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా జేసీబీలను తీసుకొచ్చి జేసీబీలతో కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఇదే కంచుకోటకు ఎవరు కనీసం దీన్ని టచ్ చేయాలన్నా కూడా టచ్ చేయాలనేటువంటి సిచ్యువేషన్స్ ఉండేది. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ఒక గ్రిల్స్ ని పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రగతి భవన్ ప్రజాసేవా భవన్ అన్నటువంటి పేరు చేయడం ఎప్పుడైనా కూడా ప్రగతి భవన్ లో రావచ్చు. 24 గంటల ప్రజలందరూ కూడా ప్రగతి భవన్ లో ఉండేటువంటి ప్రగతి 24 గంటలు అందుబాటులో ఉంటాం ప్రగతి భవన్ లో అంటూ కూడా రేవంత్ రెడ్డి మాటలకు కేవలం కొద్ది క్షణాలలోనే దీన్ని మొత్తం తీసేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇచ్చినటువంటి మాట ఇచ్చిన హామీ తప్పకుండా చేస్తా ఉన్నారు. సార్ ఇప్పుడు ఎట్లా సార్ ఇది ఎట్లా చూస్తా ఉన్నారు? ప్రగతి భవన్ ముందున్నటువంటి గ్రిల్స్ తొలగిస్తా ఉన్నారు, ఎట్లా చూస్తా ఉన్నారు? ఇది చాలా మంచి పని చేస్తున్నారండి. ట్రాఫిక్ మొత్తం ఇదంతా బ్లాక్ అయ్యేది నాకు చాలా ఈజిబిలిటీ ఉంది. ఇదైతే మంచి పని చేస్తున్నారు. ట్రాఫిక్ సగం వే మొత్తం బ్లాక్ అయ్యేది. చాలా మాకు కమ్యూటర్స్ కి ఈవినింగ్ డే టైంలో అక్కడ బ్లాక్ అయిపోయేది. చాలా మంచిగా అయిందండి. ఇది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. రైట్, ప్రజలు కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తా ఉన్నారు. సో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్ళేటువంటి వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా ఈ యొక్క గ్రిల్స్ తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. టోటల్ గా కూడా గ్రిల్స్ తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రగతి భవన్ కి వెళ్ళాలంటే ఒకప్పుడు ఇవన్నీ కంచుకోటలు దాటుకుని వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఆ నేపథ్యంలో మరి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మొత్తం పూర్తి స్థాయిలో తొలగింపు చర్యలు చేపడతా ఉన్నారు. కేవలం 24 గంటల్లోనే తొలగింపు చేస్తామని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. వెనకకి చూస్తే పూర్తి స్థాయిలో పూర్తిగా క్లీన్ అయిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా రిమూవ్ చేసేసారు. డైరెక్ట్ గా వెళ్ళాలనుకున్న వాళ్ళు నేరుగా కూడా ప్రగతి భవన్ లోపలికి వెళ్ళచ్చు. వెళ్ళాల్సినటువంటి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తా ఉన్నాం గ్రిల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసి లోపలికి తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ముందుగా పేరును మార్చడం జరిగింది. పేరు మార్చిన అనంతరము ఈ యొక్క గ్రిల్స్ తొలగిస్తా ఉన్నారు. ఎవ్వరికి తలెత్తకుండా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా ప్రజలందరూ కూడా ఈజీగా కూడా అందులోకి వెళ్లే విధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క భవన్ లోకి వెళ్లేందుకు మరి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు రేపు ప్రజా దర్బార్ను కూడా నిర్వహిస్తా ఉన్నారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ వెళ్లే విధంగా మొదట కంచుకోటను రిమూవ్ చేసేందుకు మొదటగానే నేను తీసుకున్నటువంటి నిర్ణయం మేర ఇక ఒక కంచుకోటను రిమూవ్ చేస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా చాలా ఆనందకరమైన విషయం అని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ చెప్పిన మొదటి హామీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక మొదటిగా చేస్తున్నటువంటి పని ఇదే అని చెప్పుకోవాలి. అండ్ దీంతో పాటుగా ఇక్కడ మనం చూసుకుంటే ఇదే మొదటిగా కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మనకు కాంగ్రెస్ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మొదటిగా చేస్తున్న మొదటి పని ఇదే. సో మరి దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు అందరూ? కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఏదైతే తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడదీసి తెలంగాణ ఇచ్చింది, ఎందుకంటే నిధులు నీళ్లు నియామకాన్ని ఎంతో మంది అమరులైనరు. ఆ అమరులకు కుటుంబాలకు కూడా న్యాయం చేయలేదు. 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం కూడా ఇయ్యలేదు.
అసలు తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయమైన కోరికలు కూడా చేయలే. దానికి వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ ప్రజలు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గారికి అధికారం అప్పచెప్పారు. తెలంగాణ ఇవాళ ముఖ్యమంత్రిగా ఏవైతే హామీలు ఇచ్చిండో అవన్నీ కూడా తప్పకుండా న్యాయం చేస్తాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ప్రజా విజ్ఞప్తులు కూడా దానికి నిదర్శనం. ఇవాళ ఈ రోడ్డు బ్లాక్ చేసిన దాన్ని మొత్తం తీసేసి రేపు బారికేడ్లన్నీ తీసేసి ప్రజా విజ్ఞప్తుల భవన్ గా ప్రజా దర్బారు పెట్టడానికే ఇవన్నీ చేస్తాడు. అది మాకు నమ్మకం ఉన్నది, చేస్తాడని కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే మొదటగా చేసినటువంటి పని ఇదే. సో బారిగేట్లు తీశాడు. బారిగేట్లు తొలగించడంతో పాటుగా ప్రగతి భవన్ నేరుగా మనం చూస్తా ఉన్నాం. గతంలో ప్రగతి భవన్ చూడాలన్నా, గేట్లు దాటాలన్నా అనేక ఇన్స్ట్రక్షన్స్, అనేక రూల్స్ అండ్ అనేక రెగ్యులేషన్స్. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. నేరుగా కూడా మనం ప్రగతి భవన్ లోకి వెళ్ళడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిని నేరుగా ఇచ్చింది. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అందుబాటులో ఇక్కడే ఉంటా, ప్రజల కోసం అందుబాటులో ఇక్కడే ఉంటా అని చెప్పినటువంటి రేవంత్ మాటలు, చెప్పినటువంటి హామీ కేవలం గంటల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో తొలగింపును మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిగా చేస్తున్నటువంటి పనికి ప్రజలు సంతోషిస్తా ఉన్నారు, నేతలు సంతోషిస్తా ఉన్నారు. మరి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది అనడానికి నిదర్శనం, మొదటి నిదర్శనం ఇదే అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రణయ్, అమ్మాయి ప్రగతి భవన్. కేసీఆర్